పర్ఫెక్ట్ గా సెంట్రల్ లో ఏ ప్రభుత్వం ఉన్నా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతా ఉంది? ఈరోజు ఫైనాన్స్ కమిషన్ స్టాండింగ్ కమిటీస్ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం సౌత్ ఇండియన్ స్టేట్స్ వివేక్స్ లో గురి కాలేదని ఇచ్చాయా? లేదు. నార్థన్ స్టేట్స్ మీరు ఇస్తున్న దానికన్నా, మీరు చేస్తున్న దానికన్నా దే ఆర్ మోర్, వాళ్ళకి ఇంకా రావాల్సిన అవసరం ఉందని చెప్పలేదా? మీకు బీహార్ని, ఒరిస్సాని చూసినప్పుడు, లేకపోతే ఉత్తరప్రదేశ్ని నార్త్ ఉత్తరప్రదేశ్ చూసినప్పుడు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మీరు రెండుగా విడగొట్టినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని ఈరోజు చూసినప్పుడు వేర్ ఈస్ ది ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ అండ్ వెన్ యూ కంపేర్ విత్ ది తెలంగాణ కాంట్రిబ్యూషన్ జీడిపి అండి? ఇక్కడ మీరు సెంట్రల్ గవర్నమెంట్ గా ఉండి ప్లానింగ్ కమిషన్, డోంట్ యూ థింక్ దట్ ప్లానింగ్ కమిషన్ భారత పార్లమెంట్ చేసినటువంటి మన రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం చేసిన ప్రామిసెస్ ని కొనసాగించాలని ఎప్పుడు చెప్పలేదా? ఎందుకు ఈరోజు ఇంకా ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది? దీని గురించి మాట్లాడే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. వాట్ ఎవర్ మే బి ద పొలిటికల్ పార్టీ ఇన్ ద పవర్ ఇన్ ద సెంటర్. మేము ఆంధ్రప్రదేశ్కి వీఆర్ లీడింగ్ నౌ. ఇప్పుడు ఈరోజు ప్రతిపక్షంగా ఉండవచ్చు. అనేకమైన అంశాలు అంటే సత్సంబంధాలు ఉంటే మాత్రమే, వాసుదేవన్ గారు, సత్సంబంధాలు ఉంటే మాత్రమే ఫండింగ్ వస్తుంది, లేదా డబుల్ ఇంజిన్ ఉంటే ఫండింగ్ వస్తుంది, లేదా మా పార్టీ ఉంటే ఫండింగ్ వస్తుంది. ఈ సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయలేదు, చేయదు కూడా. కానీ when it comes to the ఎగ్జిక్యూషన్ లో వచ్చినప్పుడు అలొకేషన్స్ ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు దాని మీద మాట్లాడమన్నాను. కానీ నేను అనేది పార్ట్లీ దెర్ ఆర్ ఫ్యాక్ట్స్, పార్ట్లీ కొంత నచ్చకపోవచ్చు, బట్ నష్టం కలుగుతున్నటువంటి రాష్ట్రాలుగా, తెలుగు రాష్ట్రాలుగా, సౌత్ ఇండియాలో ఈ రోజు ఉన్నటువంటి మాటల కన్నా లెక్కలు మాట్లాడతాయి, స్టాటిస్టిక్స్ మాట్లాడతాయి అని చెప్పారు. దాన్ని బేస్ చేసి కూడా మనం ఉండాలి. కానీ సౌత్ ఇండియా నుంచి ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రోల్ అండి? నేను అడుగుతా ఉన్నాను. సరే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లో మనం మాట్లాడదాం. నెక్స్ట్ రౌండ్ లో జూపిడి గారు, నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. ఒకసారి గాదె వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వారు ప్రస్తావన చేశారు, గాదె వెంకటేశ్వర గారు, జూపిడి గారు, సౌత్ ఇండియా నుంచి ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారండి? ఆవిడని ఒకసారి మనమే రాజ్యసభకు పంపించాం ఇక్కడి నుంచి. సో ఓకే, ఆవిడ నేరుగా ఎలక్షన్స్ చెప్పారు కూడా. పాపం అంటే సింపుల్గా ఉంటారు, చాలా నిబద్ధతతో పనిచేసే పార్టీ కార్యకర్తగా ఆవిడ ఆ స్థాయికి వెళ్ళారు. అదర్ దాన్ ఏది తన డిసిప్లిన్ తప్పించి ఇంకేం కూడా మాట్లాడారు కాంట్రవర్సీస్. కానీ ఏంటి, ఇది బియాండ్ ద సబ్జెక్ట్ అనుకోవద్దు. రవికిరణ్ గారికి కూడా కోపం వచ్చినా కూడా మళ్ళీ మీ కోపాన్ని నెక్స్ట్ రౌండ్లో మీరు నా మీద తీసుకోవచ్చు. రవికిరణ్ గారు, ఇక్కడ భోగరాజు పట్టాభిషిక్తనావి గారు ఒక ఆయన ఉండేవాళ్ళండి ఆంధ్రప్రదేశ్లో. ఆయన పాపం తెలియక ఆంధ్రా బ్యాంక్ అని ఒకటి పెట్టాడు అప్పట్లో. అది కాస్త తీసి పారేసింది మీ కూటమి ప్రభుత్వం, ఘనత వహించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలోనే. ఆవిడ లెక్కలు ఆవిడకు ఉంటాయి. ఆంధ్రా బ్యాంక్, ఆంధ్ర అనే పేరేమో పడదేమో, మీరేమో రేపెళ్ళి ఆయన కంగ్రాచులేట్ చేస్తున్నారు. 12 ఏళ్ళు అయిపోయిందండి, ఇలా 4300 రోజులు దాటి నెహ్రూ గారి రికార్డుని మీరు అధిగమించేశారని. మన తెలుగు పేరే అక్కడ లేకుండా పోయిన తర్వాత మీరు వెళ్ళి ప్రధానమంత్రిని కంగ్రాచులేట్ చేసి ప్రయోజనం ఏంటి సార్? మీరు కానీ తెలుగుదేశం కానీ, నాకు అర్థం కాదు. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి, అంటే బ్యాంక్ పేరు మీకు నచ్చలేదా, భోగరాజు గారి ఫోటో మీకు నచ్చలేదా, కారణం ఏంటి? మీరు తమిళనాడు లేకపోతే మహారాష్ట్ర ఇలాంటి పేర్లు ఉన్నాయి, పంజాబ్, అవి తీసేస్తారా? తీయగలరా? మీకు ఆ దమ్ముందా? నేను అడుగుతున్నది ఎన్డీఏ ప్రభుత్వాన్ని. గాదె వెంకటేశ్వర గారు. వాసుదేవన్ గారు, మీకు అలానే పెద్దలు అన్న శ్రీపూడి గారికి, గురుమూర్తి గారికి, రవికిరణ్ అందరికి కూడా శుభోదయం. మనం ఈ పొలిటికల్ ట్రైలో చూసుకుంటే చాలా ఉన్నాయి. మీరు అన్నట్టుగా దమ్ముందా, ధైర్యం ఉందంటే నడుస్తూ వస్తుంది రకరకాలుగా. దమ్ము ధైర్యం అనేది ఎప్పుడు కూడా లీడర్ని బట్టి ఉంటుంది, ఆ ప్రాంతానికి రిప్రజెంటేట్ చేస్తున్నటువంటి లీడర్ని బట్టి ఉంటుంది. దమ్మున్న లీడర్లు ఉన్నప్పుడు దమ్ముగానే ఉంది. దమ్ము పోయి ఊరికి మనకు పదవి ఉంటే చాలు, ఆ పదవితో మనం పై కార్యక్రమాలు చేసుకుందాం అన్నప్పుడు పై కార్యక్రమాలుగానే ఉంటుంది. దమ్మున్న లీడరు పదవి గురించి, అధికారం గురించి ఆలోచించదు. అప్పుడు జరుగుతాయి మీరు అన్నట్టుగా ఇలాంటివన్నీ కూడా.
నా ప్రాంతము, నా భాష, ఇవన్నీ కూడా అవునన్నా కాదన్నా ప్రాంతీయవాదం ఉంటుంది. ప్రాంతీయవాదం ఉండబట్టే కదా తెలంగాణ విడిపోయింది. ప్రాంతీయవాదం లేకుండా సమగ్రత లేదంటే అంతా అని చెప్పుకునేది కొంతవరకే. అవి మనం ఎన్ని అనుకున్నా ఏం చేసినా కానీ నా ఊరు నాదే, జిల్లాలో ఉన్నాను కాబట్టి జిల్లా అంతా నాదే కంటే కూడా నా ఊరు నాదే ఫస్ట్, నా ఊరు నాది, తర్వాత జిల్లా. అలాగే భారతదేశము నా మాతృభూమి అంటే భారతదేశం అంతా నా మాతృభూమి ఎట్లవుతుంది? నేను పుట్టినటువంటి నా శ్రీరాంపురమే నా మాతృభూమి కదా. భారతదేశం అంతా ఎట్లవుతుంది? కొన్ని ఏంటంటే మనం చదువుకోవడానికి చెప్పుకోవడానికి పనికొస్తాయి, కానీ వాస్తవికత్వంలో వచ్చేదానికి కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఉండదు. ఇవాళ ఎందుకు మీరు డిస్క్రిమినేషన్ తీసుకొస్తున్నారు? ఈస్ట్ ఏంటి, నార్త్ ఏంటి, సౌత్ ఏంటి, వెస్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఎందుకుంటుంది? లేకుండా ఉండే ప్రసక్తే లేదు. దాన్ని బట్టే కదా ఇవాళ యుద్ధాలు జరుగుతుంది. వాటర్ వస్తుంది, వాటర్ గురించి మాట్లాడినా లేదంటే ఇంకోటి మాట్లాడినా ఇవన్నీ రిసోర్సెస్. ఈ రిసోర్సెస్ వచ్చేదానికి ఏమవుతుంది? నా ప్రాంతానికి ఇంత చెందాలంటున్నాం కదా. మరి అంతా దేశంలో ఉన్నాం కాబట్టి అయ్యో పాపం తీసుకెళ్ళండి అని చెప్పేసి ఉదారంగా ఆ పైన ఉన్న వాడి కింద వాడికి వదులుతున్నారా? సముద్రంలో కలిసిపోయే నీళ్లు కూడా కలవన ఉండదు తప్పితే మీరు ఆపుకోవద్దు అని చూస్తున్నాం కదా మన రివర్